అమెరికా అధ్యక్షుడు, అందరూ అగ్రరాజ్య అధ్యక్షుడిగా పిలువబడే డొనాల్డ్ ట్రంప్ అదే పైత్యాన్ని, ఆ అగ్రరాజ్య అహంకారాన్ని తలకెక్కించుకున్నారు. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన చేసే వ్యాఖ్యలు ఇతర దేశాలకు థ్రెటనింగ్గా, ఆధిపత్యం చెలాయించే ధోరణిలోనే ఉంటాయి. సరే, చిన్న చిన్న దేశాలు, వెనజువలా లాంటి దేశాలు ఈయనకి నచ్చని పనులు వాళ్ళు చేయడము, అక్కడ అధ్యక్ష పీఠాలు మార్చేయాలనుకోవడము, తీసుకొచ్చి ఒక ఆపరేషన్ చేసి అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడం, మదురో లాంటి అధ్యక్షుల్ని ఇప్పుడే హెడ్లైన్లో మనం చదివినట్టు నేను ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడినే అని ఆయన చెప్పుకుంటున్నారు. కానీ పూర్తిగా అమెరికా ఆధిపత్యంలోనే వెళ్ళిపోయింది ఆ దేశం. ఇంకా అదే త్రోవలో మిగతా దేశాలు కూడా ఉన్నాయి. అంటే ఆయనకి నచ్చితే ఆ దేశాలు దేశాలుగా ఉంటాయి, లేకపోతే గ్రీన్లాండ్ అయినా నాకు కావాలి, ఇంకోటైనా నాకు కావాలి అంటారు. అంటే అమెరికా స్వార్థం తప్ప ఇక ఏ అంశము డొనాల్డ్ ట్రంప్కి పట్టదు. ఎక్కడ ఖనిజాలుంటే, ఎక్కడ ఎక్కువగా ఆయనకి లాభం వచ్చే వ్యాపారం జరిగితే వాళ్ళు ఆ దేశానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండాలి. లేదంటే టారిఫ్లతో భయపెడతా ఉన్నారు, భయపెట్టారు కూడా. ఒక దశలో 200, 240, 250% టారిఫ్లు వేస్తామని చైనాను భయపెట్టి తర్వాత దాన్ని తగ్గించుకున్నారు. కానీ భారత్ మీద రష్యాతో చమురు కొనుగోళ్లు మీరు కనుక తగ్గించకపోతే టారిఫ్లు ఇంకా పెంచుతాము. ఇప్పటికే ఆ ఆంక్షల నేపథ్యంలో కొంత చమురు దిగుమతులు తగ్గించుకున్నాం మనం రష్యాతో, ఇంకా తగ్గాలి. అసలు మొత్తానికి ఏంటంటే మనకి రష్యాకి ఏ ట్రేడ్ జరగకూడదు, ముఖ్యంగా ఆయిల్ ట్రేడ్ అసలు జరగకూడదు. అమెరికా మాత్రం వ్యాపారాలు చేయొచ్చు రష్యాతో. ఇది ట్రంప్ ధోరణి. సరే, ఆయనేదో అగ్రరాజ్యం, ఆయనేదో అక్కడేదో చేసుకుంటున్నాడు అంటే నో, ఆయన ప్రతిసారి భారత్ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. గతంలో పీఓకే విషయంలో నేను మధ్యవర్తిత్వం వహిస్తానన్నారు అనేక సార్లు. అన్నిటికన్నా మించి భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను, అది కూడా ఎలాగా మంచి మాటలు చెప్పి శాంతి వచనాలు చెప్పి ఎదురు కొట్టుకుంటే వస్తుందని కాదు, మేమైతే సుంకాలు వేస్తాను, టారిఫ్లు వేస్తాను అని భయపెడితే మనం యుద్ధం ఆపేసాం అనే విధంగా అర్థం వచ్చేలాగా ఆయన అర్థం వచ్చేలా ఉంది. నేరుగానే ఒక 30-40 సార్లు పైనే అని ఉంటారు ఈసారి ఇప్పటికీ. దాని మీద భారత ప్రధాని మోదీ ఒక స్ట్రాంగ్ బిఫిటింగ్ రిప్లై ఇప్పటిదాకా డైరెక్ట్గా ట్రంప్ను ఉద్దేశించి అనలేదు. 1-2 సందర్భాల్లో బహిరంగ సభల్లో కానీ వేరే చోట కానీ మాట్లాడుతూ భారత్ ఎవరికి భయపడదు, ఎవరికి తలొగ్గదు, భారత విదేశాంగ విధానం దీని గురించి మాట్లాడారు. కానీ డైరెక్ట్గా ట్రంప్ని అడ్రస్ చేస్తూ మాట్లాడలేదు. ఆన్ దట్ గతంలో మోడీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అంటే ఎస్, ఐఎమ్ ఆల్సో రెసిప్రికేటింగ్ ద సేమ్ అన్నారు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ఉంది. హౌడీ మోడీ అని ట్రంప్ చేసినా, లేకపోతే అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని మోడీ అన్నా చాలా స్పష్టంగా ఉంది. కానీ భారత ప్రయోజనాల విషయానికి వచ్చేటప్పటికీ, దేశం యొక్క పరువు విషయానికి వచ్చేటప్పటికీ ప్రధాని మౌనం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే తాజాగా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఎయిర్ ఫోర్స్ 1లో ట్రావెల్ చేస్తూ మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యల్లో నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు. మోడీ మంచి వ్యక్తి, కానీ నన్ను సంతోషంగా ఉంచకపోతే ఏమవుతుందో కూడా ఆయనకు తెలుసు, నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం అన్నారు. అంటే నేను హ్యాపీగా ఉండడం అంటే భారతదేశం బాధ్యత ట్రంప్ హ్యాపీగా ఉండడం లేకపోవడం అనేది. ట్రంప్ సంతోషంగా ఉండాలంటే భారత్ ఆయనకి ఏం కావాలంటే అవి చేయాల్సిందే. ఇవాళ మనం ఆర్థిక వ్యవస్థ పరంగా భారతదేశం ప్రపంచంలో 4వ స్థానం, జనాభా పరంగా ప్రపంచంలోనే మొదటి స్థానం చైనాను దాటేసి. మన దగ్గర ఉన్న అవకాశాలు, లేకపోతే యూత్, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇవన్నీ పెట్టుకుని మనం ఆయన చెప్పినట్టల్లా ఆడాలనుకుంటాడు ట్రంప్. ఎందుకంటే చాలా దేశాలు ఆ రకంగా చేస్తున్నాయి. ఇంకా ఆయనకి మింగుడు పడిన దేశాలు ఏంటంటే రష్యా, భారత్, చైనా. ఈ మూడిట్లో ఒకళ్ళకొకళ్ళు ఎవరు క్లోజ్ అయినా కూడా ఆయనకి ఇబ్బంది ట్రంప్కి. ఎందుకంటే అమెరికా గుత్తాధిపత్యానికి ఎక్కడ చేటు కలుగుతుందో అని. చిన్న చిన్న దేశాలంటే పాపం భయంతోనో ఇంకోటో ఉల్లంఘిపోతాయి. ఇప్పుడు మనం కూడా ఆంక్షలు, ఇప్పుడు ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దు, ఓకే, ఆంక్షలు అంటే మానేసాం. ఇంతకుముందు వెనిజువాలా ఇప్పుడు ఎవరైతే అధ్యక్షుడు మదురో అరెస్ట్ అయ్యాడో, కిడ్నాప్ అయ్యి, అక్కడ నుంచి మనకు చాలా ఎక్కువ స్థాయిలో దిగుమతులు జరిగేవి, ఆయిల్ దిగుమతులు.
అది కూడా క్రమేణా తగ్గించేసుకున్నాం. ఇప్పుడు రష్యా ఎప్పటి నుంచో మనకి మిత్రదేశం. అమెరికా నిలబడిన సమయంలో కూడా రష్యా మనకు నిలబడింది, సోవియట్ యూనియన్గా ఉన్న కాలం నుంచి. ఇప్పుడు అర్జెంటుగా రష్యాతో జీరో ట్రేడ్ చేసుకోవాలి అని ట్రంప్ కోరుకుంటాడు. అంటే ఆయన అనుకున్నదల్లా మనం చేయకపోతే మనకి థ్రెటనింగ్స్. ఇప్పుడు ఏంటి, ఈ గత నెలలో వినయ్ మోహన్ అని భారత రాయబారాన్ని, వినయ్ మోహన్ కోత్రా, ఆయన ఇంటికి లిండ్సే నిన్న ఈ ఎయిర్ ఫోర్స్ వన్లోనే అమెరికా అధ్యక్షుడు పక్కనే ఉన్న సెనేటర్ అంటారు అక్కడ, ఎంపీ, మన దగ్గర ఎంపీ అంటారు, అక్కడ సెనేటరు. సో ఆయన మాట్లాడుతూ, ఇదిగో నేను గతంలో నెల క్రితం ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు ఆయన, మనం చూస్తున్నాం కదా. సో ట్రంప్తో నన్ను మాట్లాడమన్నారు, మధ్యవర్తిత్వం చేసి ఎలా అయినా సరే ఒక 25% తగ్గించాలి ట్రేడ్ అని చెప్పి అడిగారు అని చెప్పి ఆయన కూడా నేను చెప్తున్నాడు. అంటే మరి ఆయన లేకుండా చెప్తున్నాడా? ఎందుకు మనం ఆ రకమైన విధానం అవలంబిస్తున్నాం? భారతదేశ విదేశీ విధానం అంత బలహీనంగా ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అవకాశం తీసుకుంటుంది. వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా సహేతుకంగానే ఉన్నాయి. ప్రధాని మోదీ, ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్, అది వాళ్ళు పెట్టిన ఫోటో. ట్రంప్ ముందు మోకరిల్లుతున్నారా? సమాధానం చెప్పాలి కదా. గతంలో ఈ యుద్ధం ఆపేశానని ఎన్నిసార్లు అన్నాడు. ఇప్పుడు మోడీ తన మిత్రుడిని సంతోషపెట్టడానికి భారతదేశ ప్రజలందరినీ వాళ్ళని థ్రెట్లో పెడతారా, లేకపోతే వాళ్ళకి హాని కలిగేలా నిర్ణయాలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తోంది. ఒక 4-5 పాయింట్లు ప్రశ్నించారు, అది డిబేట్లో మాట్లాడదాం. సో ఓవరాల్గా ఏంటంటే దిస్ ఇస్ ద రైట్ టైం, హై టైం. అంటే ఒకవైపు విపక్షాలు అడిగే ప్రశ్నలకు కానీ, లేకపోతే ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు కానీ ఎక్కడో ఏదో దశలో సమాధానం చెప్పాలా, లేకపోతే విదేశాంగ విధానం డిప్లొమసీ ప్రకారం చెప్పక్కర్లేదా? మోదీ స్నేహితుడు అంటూనే ఉంటారు, మంచి వ్యక్తి అని చెప్తూనే ఆయన వేసే చురకలు, కామెంట్లు చేస్తూనే ఉంటారు. కానీ నిన్న జయరాం రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆయన విమర్శ ఏంటంటే మోదీ మాత్రం ఆయన స్నేహితుడు అన్నప్పుడల్లా అవునవును నేను ఫ్రెండే అంటాడు. అలాగే ఆయన పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రం ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు అనేది. మేబీ దిస్ ఈస్ ద రైట్ టైమా? ఎందుకంటే అనేక పరిణామాల నేపథ్యంలో గత సంవత్సరం ముగిసింది, కొత్త సంవత్సరం ప్రారంభమైంది. మళ్ళీ ట్రంప్ మాత్రం అదే పంధాలో మాట్లాడుతూ ఉన్నారు. మనతో పాటు పాపారావు గారు, రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. అలాగే తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి అందరికి. పాపారావు గారు, టు బి స్టార్ట్ విత్, అంటే ఎట్లా చూడాలి? ట్రంప్ ఆయనకు నచ్చింది ఆయన మాట్లాడతాడు, ఆయనకి నచ్చిందే చేస్తాడు, అందరూ ఆయనకు నచ్చినట్టే ఉండాలనుకుంటాడు. అంటే అప్పట్లో ఒక పాట ఉండేదిగా, తెలుగు పాట, నాగేశ్వరరావు గారిది అనుకుంటా, నేను నవ్వితే నేను నవ్వాను, లోకం నవ్వాలి, నేను ఏడ్చాను, అలా ఉంటుంది. అట్లాగే ట్రంప్ వ్యవహార శైలి కూడా. సరే ఆయన ఏమన్నా చేసుకునేవాడు, కానీ భారత్ విషయానికి వచ్చినప్పుడు, మన ప్రధానమంత్రి మోదీ గారి విషయానికి వచ్చేటప్పటికీ ఆయన వ్యాఖ్యలు ఒకసారి కాదు అనేక సార్లు ఇలా చేయడం, దానికి మనం ఎప్పుడూ సరైన స్థాయిలో సరైన రీతిలో సమాధానం చెప్పలేకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు స్పందించాలా, అవసరం లేదా? ఖచ్చితంగా స్పందించాలి. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇలాంటి వ్యాఖ్యలు ట్రంప్ అందరితో చేస్తున్నాడా, మోడీ గారితో చేస్తున్నాడా? ఆయన ఇలాంటి వ్యాఖ్యలు పుటిన్తో చేస్తున్నాడా, ఇలాంటి వ్యాఖ్యలు జీతో చేస్తున్నాడా, ఆఖరికి లోలాతోనైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడా? ఎవరితో చేయటలా. ఒక్క మోడీతోనే పదే పదే రిపీటెడ్ గా ఈ రకంగా మాట్లాడుతూ పోతున్నాడు ఆయన. నన్ను సంతోషంగా ఉంచాలి అని పుటిన్ అడగలేడు కదా, పుటిన్ దగ్గర కాళ్ళబేరానికి పోతాడు. జీతో టారిఫ్ల యుద్ధం వస్తే ఆఖరికి సరెండర్ అయింది అమెరికా పోయి అక్కడ. మరి ఎందుకు అంటే బేసిక్ గా దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ మన బంగారం మంచిదైతే అన్నది ఉంది కదా. మన బంగారం మంచిదైతే ఎటువంటి అనేది ఉండాలి. అయితే ట్రంప్ ఒక ఏదో ఉంది కదా సామెత, అందితే చుట్టూ అందకపోతే కాళ్ళ వ్యవహారం లాగా. అవును, మోడీ గారిని అంటాం సులువుగా ఉందంటే ఇక్కడ మన బలహీనత ఏంటనేది ఒకటి ఆలోచించాలి. ప్రధానంగా ఇక్కడ మరి ఇందిరాగాంధీ కాలం కంటే ఈ రోజు ఎట్లా బలహీనపడ్డామని. ఇందిరాగాంధీ చాలా ఎదురు తిరిగింది. ఆ రోజు నిక్సన్ ని ఎదురు తిరిగి ప్రశ్నించి నువ్వెంత మాట్లాడి ఇందిరాగాంధీ నిలబడింది. మరి ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు మనం ఏ రకంగా తక్కువ, ఏ రకంగా తగ్గాము? మోడీ గారు ఎందుకు ఇలా మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది, ఎదురు జవాబు చెప్పకుండా ఉండాల్సి వస్తుంది అంటే, బహుశా నాకు కనపడుతున్న స్పష్టమైన కారణం ఒకటి ఏంటంటే, సైద్ధాంతికంగా మోడీ పార్టీకి అంటే బీజేపీకి అమెరికాలోని రిపబ్లికన్ పార్టీకి ఉన్నటువంటి ఒక దగ్గర అనుబంధం రైటిస్ట్ పార్టీలుగా. గతంలో కూడా ఫస్ట్ టర్మ్ లో నాకు గుర్తుంది ఇప్పటికి
ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టర్మ్ లో అప్పుడు జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశాలకి అసలు ప్రపంచవ్యాప్తంగానే రిపబ్లికన్ రైటిస్ట్ పార్టీలన్నిటికీ జనరల్ గా ఒక వేదిక లాగా, గతంలో లెఫ్ట్ పార్టీలకే ఇంటర్నేషనల్ అను అంతర్జాతీయ వేదికలు ఉండేవి, వామపక్ష పార్టీలకు అంతర్జాతీయ వేదికలు ఉండేవి. కానీ గత అనేక సంవత్సరాలుగా పరిణామం ఏంటంటే రైటిస్ట్ పార్టీలు కూడా అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దానిలో బీజేపీ కూడా వెళ్ళేవాళ్ళు, వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అది వాళ్ళ ఇష్టం, అది వేదిక మీద. దానిలో అమెరికా కూడా వీళ్ళు రిపబ్లికన్ పార్టీ సమావేశాలకు కూడా అబ్జర్వర్స్ గారు అట్లా వెళ్ళటం లాంటివి జరిగినాయి. ఆ దగ్గర అనుబంధం ఉంది. ఆ దగ్గర అనుబంధం ఉన్నంత మాత్రాన్ని ఇలా కొనసాగదు. దాంతో పాటుగా రెండో వైపు ఏంటంటే చైనా పట్ల, కమ్యూనిజం పట్ల ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకత. కాబట్టి చైనా ఈ రోజు రైజ్ లో ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయగలిగింది ఒక అమెరికా అనేది వాళ్ళ ఫీలింగ్. కంట్రోల్ చేయగలిగింది అమెరికా నాయకత్వంలోనే చైనా రైజ్ ని, కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా అవటాన్ని ఆపాలనేది ఒక ఇది. దాంతో ఏంటంటే అనివార్యంగా అడిగినా అడగకపోయినా అమెరికాకి సరెండర్ అవుతున్నటువంటి తీరు గత అనేక సంవత్సరాలుగా ట్రంప్ ఇలా మాట్లాడుతుంది సెకండ్ టర్మ్ లో. మోడీ గురించి ట్రంప్ ఇలా మాట్లాడుతుంది సెకండ్ టర్మ్ లో. కానీ ఫస్ట్ టర్మ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవరాల్ గా చూస్తే ఎదురెదురు పోయి ఎన్నో వ్యాపారాలు అమెరికాకు అప్పచెప్పి ఆయుధాలు విపరీతంగా దిగుమతి చేసుకుని, ఆయుధాలు మనకు అవసరమే కానీ ఆయుధాలు అవసరాన్ని నుంచి అమెరికా నుంచి దిగుమతి చేసుకుని నెంబర్ 1 బయ్యర్ అమెరికా నుంచి మనం. అలాగే చాలా విషయాలు ఆయిల్ కొనుగోలు కానీ అమెరికాకి ఎదురెదురు మనం సాయం చేస్తాం. నీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, నా ఇంటికి వస్తే నాకేం తెస్తావు లాగా అది అమెరికా తీరు, అది మామూలుగా. కానీ మనం అడక్క ముందే ఎన్నో సహాయాలు చేస్తాం అమెరికాకి, ఎందుకంటే అమెరికా బలంగా ఉండాలి, చైనాకి చెక్ పెట్టాలి అనేది. వాటిలో చేరాం. ఇన్ని చేరినా ఫలితం ఏముంది? గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనాతో మనతో అమెరికా ఎంత వచ్చింది? కాబట్టి ఎదురెదురు పోయి అమెరికాకి మనం చేస్తున్నాం. అక్కడ మన మానసిక బలహీనత ఉంది, భారతదేశం బలహీనంగా లేదు. బీజేపీ పార్టీ తాలూకు రైటిస్ట్ మానసిక బలహీనత. కమ్యూనిజం అనేది సరే వాళ్ళకి నచ్చదు, అది వేరే విషయం, ఒకళ్ళకి నచ్చదు ఒకళ్ళకి నచ్చదు. దానికి వ్యతిరేకంగా నిలబడాలంటే అమెరికా మాత్రమే ఉండగలదు. కాబట్టి చైనాకి చెక్ పెట్టాలంటే ఇది కావాలనే దాని మీద ఒక బలహీనత కొద్దీ అమెరికాని ఎట్లా కొట్లా భుజాలు వేసుకుని ఇప్పుడు మొన్న ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ కి చైనా వెళ్ళారు మోడీ గారు. ఏమనుకున్నాం మనం అందరం, ఏమనుకున్నాం ఇంతటితో తెగతింపులు అమెరికాతో అయిపోయింది, ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వీళ్ళు, చైనాతో దగ్గర అవుతుందని జనరల్ లెక్కల్లోకి వచ్చారు. నేను ఆ రోజు కూడా లెక్కేస్తున్నా ఇది అవ్వదు, ఎందుకంటే సైద్ధాంతికంగా చైనాకి బీజేపీ రాజకీయ ఆలోచనకి చాలా అప్పుడే కదా ట్రంప్ ఇద్దరు మృత ఆర్థిక దేశాలు ఎందులో కన్నా దోకండి అన్నాడు, రష్యాని భారత్ ని కలిపి. ఏమన్నారు? అదేదో అన్నాడు ఆయన, ఎకానమీ డెడ్ ఎకానమీ కంట్రీస్ రెండును దేనిలో దోకండి అన్నాడుగా అన్నాడు. కానీ తర్వాత జీడిపి ఫిగర్ వచ్చింది, ఆ జీడిపి ఫిగర్ భారత్ చాలా బాగుంది, దాని మీద అంటే దానికి కాకపోతే ఇక్కడ ఏంటంటే తులసిరెడ్డి గారు ఒక మాట చెప్పదలుచుకున్నారు. ట్రంప్ ఏం మాట్లాడినా అమెరికన్ ఎకానమీ ఎంత బాగుందని ఆయన మాట్లాడటానికి, ప్రపంచంలో ఏ దేశం ఎకానమీ గొప్పగా ఉందని, దానిలో మెల్లకన్నో గుడ్డికన్నో మెల్లకన్నో బానే ఉన్నాం అనేది మళ్ళెక్క. అయితే రాహుల్ గాంధీ కూడా దానికి తలూపి మాట్లాడటం అనేది అది వెరీ టాక్ట్లెస్ అండ్ వెరీ ఇగ్నోరెంట్ పద్ధతి. అది ఇగ్నోరెంట్ పద్ధతి. రాహుల్ గాంధీ కూడా ట్రంపే చెప్పారు, ట్రంపే ఆయనకి వేదమా, ట్రంప్ ఎలాంటి వాడు అనేది పొద్దాక మాకు కనపడతానే ఉంటే భారతీయులందరికీ ట్రంప్ని వేదంగా తీసుకొని ట్రంప్ చెప్పాడు కాబట్టి భారతదేశం డెడ్ ఎకానమీ అని మనకు మనం విమర్శించుకోవచ్చు, అది వేరే విషయం, మన సమస్యలు మనం మాట్లాడుకుంటాం. వాడెవడో చెప్తే మనకు వచ్చి మళ్ళీ అదే వేదంలాగా చెప్పేది రాహుల్ గాంధీ కూడా వీరిదే. మరి ఆ మాటకు వస్తే ట్రంప్ చేసిన వ్యాఖ్యల ఆధారంగానే వీళ్ళు ఇప్పుడు మోడీని కూడా ప్రశ్నిస్తున్నారు కదా, సమాధానం చెప్పమని అడుగుతున్నారు. ట్రంప్ భారతదేశం గురించి వ్యాఖ్యానించినట్టు ఫీల్ అవుతున్నాం, మోడీ గురించి కాదు అక్కడ మనం ఫీల్ అవుతుంది. ఓకే, కాబట్టి మన భారతదేశాన్ని మీరు లోకం చేస్తున్నారని ట్రంప్ మోడీని అడుగుతున్నాం మనం, అంతేగాని భారతదేశం మనం వేరే మోడీ గారిని ట్రంప్ ముందు పాల్సం చేయాలని కాదు. మీ వల్ల భారతదేశం మేమంతా తలదించుకోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్న. ఇక్కడ ఏ విధానం, మీ విధానాల్లో ఏ లోపం వల్ల, మీ ఆలోచనలో ఏ లోపం వల్ల మేమంతా పదే పదే మిమ్మల్ని అంటే మేము తలదించుకోవాలి. ఎందుకంటే ట్రంప్ మోడీని అన్నట్లు కాదు, అక్కడ భారతదేశం మొత్తానికి ఇదంతా నిత్యం తగ్గుతుంది. మనం చెబితే వెంట కదా ట్రంప్, మనం తిట్టచ్చు, ఇక్కడ టీవీ ప్రోగ్రామ్ లో కూర్చొని నేను తిట్టచ్చు ట్రంప్ ని, కానీ వాయిస్ ఎవరు వినపడుద్ది? మోడీ ఎదురు మాట్లాడితేనే వినపడుద్ది, నేను మాట్లాడితే వినపడదు అక్కడ. సరే, కరెక్టే మీరు చెప్పింది, అంతే కదా. మనం ఎన్ని గంటలు మాట్లాడినా మోడీ గారు ఒక్క ట్వీట్ చేసినప్పుడే కదా దాని ఇంపాక్ట్ ఉంటుంది. మోదీ గతంలో ట్వీట్ చేశారు, ప్రకాష్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు వస్తాం మీ దగ్గరికి. ప్రకాష్ రెడ్డి గారు మోదీ గారు గతంలో ట్వీట్ చేశారు, ఏమని, నాకు మంచి మిత్రుడు అన్నప్పుడు ఎస్ నేను నీకు మంచి మిత్రుడినే అని. కానీ విమర్శించినప్పుడు ప్రధాని వారి వ్యూహం మౌన వ్యూహమా, వారి మౌనం వ్యూహాత్మక మౌనమా, అంటే ఏదో ఒక టైం కోసం వెయిట్ చేస్తే కనుక ఆ టైం ఇంకా రాలేదా? రిషి గారు, మీకు పెద్దలందరికీ నమస్కారం. సార్, నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, బీజేపీ అంతర్జాతీయ విధానం చాలా స్పష్టంగా ఉంది, నేషన్ ఫస్ట్.
నా దేశమే నాకు మొదలు. ఈ ఇంట్రెస్ట్ లో ఏ సిద్ధాంతాలు మనకు అవసరం లేదు. ప్రపంచంలో ఏ సిద్ధాంతాలు ఎటువైపు పోతున్నాయి అనేది మనకు చాలా చిన్న విషయం. భారతదేశానికి బీజేపీ యొక్క విదేశాంగ నీతికి ఈ దేశానికి ఏది మంచిదో అది మంచిది, ఈ దేశానికి ఏది చెడ్డదో అది చెడ్డది. ఎక్కడైనా సరే ఏ దేశంలో ఏ సిద్ధాంతం అయినా సరే అది కాదు బీజేపీ యొక్క తంబ్రులు. అది ఇంకా దాంట్లో వేరే చర్చ లేదనేది అనేక దశాబ్దాలుగా బీజేపీ ఈ విధానాన్ని అవలంబిస్తుంది కూడా ఇప్పుడు కూడా. కాబట్టి ఈ దేశమే నాకు మొదలు, మై నేషన్ ఇస్ ఫస్ట్ ఫర్ మీ. ఈ దేశానికి మన దేశానికి ఏది మంచిదో అది మనకు మంచిది, మన దేశానికి ఏది చెడ్డదో అది చెడ్డది. ఇంతే, ఇంతకంటే వేరే తంబురోలు ఏం లేదు బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ అని నేను మొదటి విషయం చెప్పదలుచుకున్నాను. అది రష్యా సోషలిస్టు కమ్యూనిస్ట్ భావజాలం ఉందా, ఈరోజు చైనాలో కమ్యూనిస్టు భావజాలం లేదు. చైనా కంటే పెద్ద పెట్టుబడిదారు దేశం, పెట్టుబడులను ఆహ్వానిస్తున్న దేశం, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ అక్కడ జరుగుతున్న శ్రమదోపిడి కంటే ప్రపంచంలో ఎక్కడ జరగట్లేదు అనేది చైనాకు పోయొచ్చే వాళ్ళు చైనా నుంచి వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ తెలుసు మనకు. అంటే ఒక ప్రపంచంలో చాలా దేశాల్లో నియంతృత్వం ఉన్నట్టు అక్కడ నియంతృత్వం ఉంది, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆ దేశాన్ని పరిపాలిస్తారు. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు యుద్ధంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ ఆపాడన్నాడు. దాని తర్వాత భారత ప్రధానమంత్రి మోడీ గారు అనేక సందర్భాలలో మాకెవ్వరి మధ్యవర్తిత్వం లేదు, ఇది విషయం చాలా స్పష్టంగా మోడీ గారి నోట్లోంచి చెప్పారు. విదేశాంగ శాఖ అయితే చాలా స్పష్టంగా చెప్పింది. భారతదేశ సైనిక విభాగం నుంచి ఇచ్చినటువంటి ప్రకటనలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇంకా భారతదేశానికి విదేశాంగ విధానంలో చాలా స్పష్టం. అది ట్రంప్ అయినా, అది పాకిస్తాన్ అయినా, అది చైనా అయినా, అది రష్యా అయినా, అది ఇంకో దేశం అయినా ట్రంప్ అడ్రస్ చేస్తూ చెప్పాల్సిన అవసరం లేదు అని భావించారా ప్రధాని? దానికోసం నోటితో మాట్లాడడం కంటే నొసటితో చెప్పడం అనేటువంటిది చాలా సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలలో అవసరం కూడా అనేది స్ట్రాటజీ. ఉదాహరణకి రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం తగ్గించండి అన్నారు. ఒక 4 నెలల క్రితమో 5 నెలల క్రితమో భారతదేశం కొంత పర్సెంటేజ్ కంపేరిటివ్లీ అంటే పోల్చుకున్నప్పుడు కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఆయిల్ క్రూడ్ ఇంపోర్ట్ తగ్గింది. అయిపోయింది కదా, అయిపోయింది. అమెరికా మాట్లాడినాడు అన్నాడు. బట్ ఇదే సంవత్సరం 2025 నవంబర్ డిసెంబర్ లో హైయెస్ట్ దిగుమతి చేసుకున్నారు అదే రష్యా నుంచి. అమెరికా చెప్పుతున్న హైయెస్ట్ ఇంపోర్ట్స్ వచ్చినాయి నవంబర్ డిసెంబర్ లో. అమెరికా సెనేటర్ లిండ్సా ట్రంప్ ను పక్కన పెట్టుకుని ఇదిగో భారత రాయబారి ఇంట్లో నెలలో కలిసినప్పుడు నన్ను రిక్వెస్ట్ చేశాడు, ఆయన లిటరల్లీ ప్రాధేయపడ్డాడు అన్నట్టే మాట్లాడాడు. మీరు ఎలా అయినా కొంచెం మాట్లాడి మాకు తగ్గించేలా చేయండి అని. నేను అందుకోసం చెప్తున్నా, అమెరికా టారిఫ్ల విషయంలో భారత ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ వచ్చింది తప్ప భారత ప్రభుత్వం మేము ఆయిల్ తగ్గించుకుంటున్నామని రష్యా నుంచి ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? సో లిండ్సా చేసిన కామెంట్లు కరెక్టేనా? అంటే నేను భారతదేశంలో నేను అందుకోసం డిప్లొమసీని అర్థం చేసుకోవాలంటే ప్రపంచ వేదికలలో 1947 నుంచి అంతకంటే ముందు ప్రపంచ యుద్ధం కంటే ముందు నుంచా డిప్లొమసీ ఏంటంటే ఒక అంబాసిడర్ ఇప్పుడు మన దేశానికి వచ్చినప్పుడు మన దేశంలో అమెరికన్ అంబాసిడర్ కూడా మనతో మాట్లాడుతుంటాడు, మన విదేశాంగ వ్యవస్థ మాట్లాడుతుంటాడు. మన దేశంలో ఇంతేందుకంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి అమెరికన్ కన్సులేట్ ముఖ్యమంత్రితో మాట్లాడతారు, తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడతారు, రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ. వాళ్ళు అన్ని పార్టీల యొక్క నాయకులను పిలుస్తారు. ఫార్మల్ గా వాళ్ళు ఆయన చెప్పింది ఏంటి, నేను ఆయన ఇంటికి వెళ్ళాను, డిస్కసింగ్ సంథింగ్ ఇన్ఫార్మల్ గా జరిగింది చెప్పారు ఆయన. రిషి గారు అంబాసిడర్ పోయి మన ఇండియన్ ఎంబసీ పోయి ఆ ఎంపీని మాట్లాడిందా? ఆయన ఎంపీకి ఒక సెనేటర్ ఉండేటువంటి శక్తి ఎంత అమెరికాలో అనేది మీకు నాకు తెలియకుండా అంత అజ్ఞానంలో ఉంచుతున్నాము అంటే అంతకంటే ఇంకొక నేను దాంట్లో అంతకంటే ఎక్కువ నేను కామెంట్ చేయదలుచుకోలేదు సార్. అందుకోసమనే అమెరికా పాత్ర విషయంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, షేక్ హసీనాను డిస్టెబిలైజ్ చేయడానికి ఎవరు బాధ్యులు? ఈ రోజున షేక్ హసీనా డిస్టెబిలైజ్ చేయడానికి అమెరికానే బాధ్యులు. ఎందుకంటే ఒక చిన్న దీవి కోసమని, ఆ దీవి అమెరికాకి ఇవ్వడం కోసం అని చెప్పి అమెరికా చేసినటువంటి ప్రయత్నాలు, నేను వాళ్ళకు దీవి ఇవ్వలేదు కాబట్టి నా పదవి ఊడిపోతుందేమో అన్న తర్వాత కూడా భారతదేశం ఈరోజు హసీనాకు షెల్టర్ ఇచ్చింది. ప్రపంచ ఒత్తిడి ఉండదా మన మీద? అమెరికా ఒత్తిడి లేదా మన మీద? కానీ ఎందుకు తల ఒగ్గినామా ఏమన్నా అమెరికా ఒత్తిళ్లకు? ఆ దీవిని ఇవ్వడం కోసం ప్రయత్నం చేసినామా? ఈ టైప్ ఆఫ్ డీప్ స్టేట్ రూల్స్ అంటే ఇవైతే అమెరికా కుటిల ప్రయత్నాలు చేస్తుందో ఆ ప్రయత్నాలు అన్నింటిలో కూడా మనం నొసైటీతోటే సమాధానం చెప్తున్నాం. అవర్ యాక్షన్స్ ఆర్ అవర్ ఆన్సర్స్.
మన యొక్క చర్యలు, మన యొక్క సమాధానాలు ఇది అర్థం కాకుండా భారతదేశంలో జార్జ్ సోరెస్ చెప్పింది కరెక్ట్, జార్జ్ సోరెస్ డీప్ స్టేట్ లో మనం షాన్ పిట్రోడా చెప్పింది కరెక్ట్, లేకపోతే మీకు మీరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సార్, మనం తులసిరెడ్డి గారు కామెంట్ చేయాలి, వారు కూడా చెప్పాలి సమాధానం. ప్రపంచంలో బంగ్లాదేశ్ లో డిస్టెబిలైజ్ చేశారు, ఏం చెప్పారు, బంగ్లాదేశ్ లో ఎన్నికల ప్రక్రియలో సజావుగా జరగలేదు అని. అట్లాగే ఇప్పుడు వెనిజులా విషయంలో అటువంటి స్టేట్మెంటే, ఇంకొక దేశంలో అటువంటి స్టేట్మెంటే, ఇదే స్టేట్మెంట్ భారతదేశంలో కూడా ఓటు చోరీ. ఇది దిస్ వర్డ్, ఈ పదాన్ని ఆర్టికులేట్ చేసింది, ఈ పదాన్ని ఆర్కిటెక్ట్ చేసింది అమెరికా డీప్ స్టేట్, అమెరికన్ ఇంట్రెస్ట్ లో పార్ట్నటువంటి అమెరికా వ్యవస్థలు, అమెరికా శక్తులు. అవి ప్రపంచంలో ఏ దేశం కూడా స్థిరంగా ఉండకూడదు అనేది అమెరికా కుటిల నీతి. అది అప్పటి నుంచి దశాబ్దాల కాలం నుంచి ఉంది. రాహుల్ గాంధీ చేస్తున్నారా? ఓట్చోరీ ఉద్యమం అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తోనే రాహుల్ గాంధీ చేస్తున్నారనా? అమెరికాలో ఉన్నటువంటి అందుకోసం చెప్తాను, అమెరికన్ స్ట్రాటజీ శక్తులు చేస్తున్నాయి. ఇదే స్టేట్మెంట్ వెనకాల అదే ఉంటుంది. జార్జ్ సోరస్ ఉంటాడు, షాన్ పిట్రోడా ఉంటాడు. అందుకోసం నేను దురదృష్టకరమైన ఒక మాట చెప్తాను సార్, భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ఒక దేశంలో ఇండియా ఈజ్ నాట్ ఏ నేషన్ అనేటువంటి స్థాయికి దిగజారినటువంటి రాజకీయ వ్యవస్థ భారతదేశంలో ఉన్నప్పుడు ఆ శక్తులకు మనం తలొగ్గుతున్నామా, ఎత్తుకుంటున్నామా అనేటువంటి ఆలోచించాలి సార్. అందుకోసం ఇండియా మోడీ నాయకత్వంలో ఇండియా ఫస్ట్, మనం చెప్పేది మన చేతులతో చూపిస్తాం. ఈ మధ్య కాలంలో రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా నవంబర్ డిసెంబర్ లో అత్యధికంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చేసి మాట్లాడదాం. పాపారావు రెడ్డి గారు విన్నారు కదా, ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది, అంతకుముందు పాపారావు గారి వెర్షన్. ఈ ఇంపోర్ట్స్ ఎంత తగ్గి అది మాట్లాడదాం పాపారావు గారు, నేను కూడా దాని మీద చూస్తున్నాను. సో తులసిరెడ్డి గారు, సో ఎక్కడో ఎవరి విధానాలకు మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము, అందుకే మన ప్రధాని మనం విమర్శించుకుంటున్నామా? ఎక్కువ సౌండ్ వస్తుంది, మాట్లాడండి. తులసిరెడ్డి గారు. ఓకే, ఇప్పుడు మన స్వాతంత్ర ఉద్యమమే ఎందుకు జరిగింది? రోజు కూడా వచ్చేసి ఆంగ్లేయుల కాలంలో కొన్ని మంచి పనులు మనం జరిగినాయి. బ్రౌన్ ధర గాని, కాటన్ మహాశయుడు గాని, మండ్రో గాని కొన్ని జరిగినాయి. అయినప్పటికీ మన బానిసత్వానికి వ్యతిరేకంగా మన ఆత్మగౌరవము, ఆత్మాభిమానానికి దెబ్బతీశారు కాబట్టి, వచ్చేసి బానిసలుగా చూశారు కాబట్టి, ఆ స్వాతంత్రం కోసం, ఆ ఆత్మగౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం భారత స్వాతంత్రం రావడం జరిగింది. ఆ నేపథ్యము ఇప్పుడు ఇటీవల కాలంలో ట్రంప్ సెకండ్ టైం వచ్చిన తర్వాత సీక్వెన్స్ ఆఫ్ ద అవమానాలు, ఒకసారి అంటే పోనుకోవచ్చు సీక్వెన్స్. ఫస్ట్ ఏం జరిగింది, అమెరికాలో ఉన్నటువంటి భారత్ అక్రమ వలసదారుల విషయంలో అవమానకరంగా, అమానవీయంగా, పశువుల కంటే హీనంగా, అక్రమ వలసదారులు కాబట్టి వాళ్ళని పంపించవచ్చు, అంటే ఇతర దేశాలు కూడా పంపిస్తున్నారు, దాని తప్పు లేదు. కానీ పంపించిన విధానము, చేతులకు బేడీలు వేసి కాళ్లకు సంఖ్యలు కట్టి సైనిక విమానాల్లో 26 గంటలు 30 గంటలు పశువుల కంటే హీనంగా వచ్చేసి పంపడం జరిగింది. అప్పుడు మిగతా దేశాలు, కొలంబియా గాని, మెక్సికో గాని, మిగతా కొన్ని చిన్న దేశాలు కూడా నిరసన తెలిపినాయి. వాళ్ళ విమానాలు పంపించి వాళ్ళ దేశస్తులను తీసుకొని వచ్చే గౌరవప్రదంగా. ఆ సందర్భంలో మన గవర్నమెంట్ వచ్చేసి కనీసం నిరసన తెలపడం కానీ, మన విమానాలు పంపించి తీసుకురావడం కానీ చేయలేదు. అక్కడ నుండి ఒక విమానం పంపించిన తర్వాత పశువుల కంటే హీనంగా నెక్స్ట్ డే వచ్చేసి ట్రంప్, మోడీ గారు అమెరికాకు ఆయనతో మాట్లాడినాడు. వచ్చిన తర్వాత వాళ్ళ మరుసటి రోజు మళ్ళా 2 విమానాలు పంపించేశారు. మళ్ళా అదే విధంగా కనీసం నిరసన కూడా తెలుపలేదు, మన విమానాలు పంపలేదు. ఇది మొదటి అవమానం. రెండవది వచ్చేసి ఇరాన్ తో మీరు వచ్చేసి సంబంధాలు పెట్టుకోవద్దు, ఇరాన్ నుండి సముద్ర దిగుమతి చేసుకోవద్దు అంటే స్టాప్ చేశారు. మూడవది రష్యా విషయంలో ఇప్పుడు డిసెంబర్ నవంబర్ అంటున్నారు, ఓకే కొంతవరకు ఆటికైనా గౌరవం ఉంటే మంచిదే. కానీ రష్యా విషయంలో కూడా మనం ఓవరాల్ గా అలానే చేశాం. తర్వాత మీరు చెప్పినట్టు యుద్ధం విషయంలో, సరే యుద్ధం ఏ యుద్ధం ఎవరు ఆఫ్ చేసినా మంచిదే, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని. కానీ ఆయన చెప్పిన కారణం ఏమి, టారిఫ్లు విధిస్తామని సుంకాల భయం పెట్టి యుద్ధాన్ని విరమింపజేశామని చెప్పడం అనేది, యుద్ధాన్ని విరమింపజేయడం కరెక్టే, కానీ ఆ కారణం వచ్చేసి మళ్ళా అవమానపరిచినట్లే. ఇవి తర్వాత ఇప్పుడు మళ్ళా నిన్న నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు, నన్ను సంతోష పెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది, రష్యా నుంచి చమురు కొనుగోలును ఇలాగే కొనసాగిస్తే భారత్ పై టారిఫ్లు పెంచేస్తాం. కాబట్టి ఒక సీక్వెన్స్ ఆఫ్ ద ఈవెంట్స్ అవమానకరంగా మన ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉంటే, కనీసం మనమేమి దేశం దృష్ట్యా ఆయన చెప్పినట్టు నేషనల్ ఫస్ట్, అందరికీ ఏ పార్టీగా నేషనల్ ఫస్టే,
కాబట్టి కానీ ఇక్కడ ఇంత అవమానం జరుగుతా ఉంటే ఎప్పుడో ఒకసారైనా కనీసం వచ్చేసి కొంత జలక్ మనం ప్రతిసారి ఘర్షణ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పిచ్చోడు వచ్చేసి పిచ్చని చేతిలో ఆటమ్మా ఉంది కాబట్టి మనం ప్రతిదానికి పెట్టుకోవాల్సిన అవసరం లే. కానీ మన ఆత్మ గౌరవము ఆత్మాభిమానము అధపాతాలానికి పడిపోతా ఉంటే అప్పుడన్నా కనీసం వచ్చేసి రెస్పాన్స్ కాకుంటే ఇంకా దేనికి వచ్చేసి నేషన్ ఫస్ట్ ఆత్మాభిమానము ఆత్మగౌరవము లోకం అయిపోతుంటే అమెరికా దృష్టిలో ప్రపంచ దృష్టిలో ఇంకా మనం విశ్వగురు మాది 4వ ఆర్థిక శక్తి ప్రపంచంలో నిజమే 4వ ఆర్థిక శక్తి ప్రపంచంలో 144 కోట్లు వాళ్ళది 34 కోట్లు. మరి ఆ మటుకు వచ్చేసి దమ్ము లేకుండా పోతే ఇంకా దేనికి నేషన్ ఫస్ట్ దేనికి ఇంకా విశ్వగురు ఇవన్నీ డైలాగ్స్ ఎందుకు వచ్చేసి. కాబట్టి ఏది ఏమైనా వచ్చేసి ఒక భారతీయునిగా ఫీల్ అవుతున్న కాంగ్రెస్ వానికి కాదు ఒక భారతీయునిగా వచ్చేసి భారతీయుని ఆత్మగౌరవం ఆత్మాభిమానము దెబ్బతింటా ఉంది. అది పోయినప్పుడు ఎందుకు ఆస్తులు ఎందుకు అంతస్తు ఎందుకని మన పల్లెలు అనుకుంటుంటాం. నా పరువే పోయినప్పుడు వచ్చేసి ఆస్తి ఎందుకు ఈ అంతస్తు ఎందుకని ఆ విధంగా వచ్చేసి దేశం పరువు పోతా ఉంది ఆత్మాభిమానం దెబ్బతింటుంది ఊరికి చెప్పుకోవచ్చు వచ్చేసి. కానీ మాటలు కాదు వచ్చేసి చేతల్లో వచ్చేసి అనువనువున భారతదేశం యొక్క పరువు పోతా ఉంది. ఆ కోణంలో ఆలోచించాలా. ఇంకా మిగతా అన్నామా మనం ఏమీ లేని రోజుల్లోనే నెహ్రూ అలీన విధానం అవలంబించాడు. ఆ రోజుకు మనం సైనికంగా శక్తివంతంగా లేదు ఆయుధాల పరంగా లేదు ఆర్థిక పరంగా లేదు అప్పుడే స్వాతంత్రం వచ్చి అయినప్పటికీ ఆ రోజుల్లోనే వచ్చేసేసి అలీన విధానంతో మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ వచ్చాము. ఇంకా నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇందిరాగాంధీ గారి విషయంలో ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్లు వచ్చేసి డి అంటే డి అని చెప్పేసి దాని తర్వాతనే ఏదైనా వచ్చేసి ఒకసారి ఇబ్బందులు అవుతాయి ఇబ్బందులు అని చెప్పేసి ఆత్మగౌరవం ఆత్మాభిమానం పోయిన తర్వాత ఇవన్నీ మిగతా సుఖాలు మిగతా ఐశ్వర్యాలు దీనికి నథింగ్ అంటే నా అభిప్రాయంలో వచ్చేసేది నా మరీ ఎస్పెషల్లీ అన్ని ప్రాంతాల్లో ఉంటుంది రాయలసీమ ప్రాంతంలో పల్లెల్లో మరీ ఎక్కువగా ఉంటుంది చూసేది పరువు పోయినాక ఇంకెందుకు వచ్చేసి బతికితేనేమి సస్తేనేమనే ఆ యాంగిల్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి భారతదేశం. అంటే ఇప్పుడు మీరు ట్రంప్ వ్యాఖ్యలకు నేరుగా దేశానికి హాని అనే లింక్ తో ఎందుకు పెట్టారు నిన్న ఎక్స్ హ్యాండ్లర్ మీ అఫీషియల్ హ్యాండ్లర్ లో ట్విట్టర్ దాంట్లో ట్రంప్ వద్ద మోడీ మోకరిల్లుతున్నారు మిత్రుని సంతోషపెట్టేందుకు దేశానికి హాని చేస్తారా మోదీ చేసిన పనుల వల్ల ఎలాంటి మేలు జరగలేదు ట్రంప్పై సోషల్ మీడియాలో పోస్టుల వల్ల ఒరిగేదేమీ లేదు అని ఈ ఒక 4-5 పాయింట్లు పెట్టారు. అడగచ్చు కానీ నిజంగానే ఆ స్థాయిలో మనం మోకరిల్లిపోయాము అంటే భారత ప్రధాని మోకరిల్లారని మాట్లాడడం కరెక్టా? ఇప్పుడు ఇంకా భారత ప్రధాని అంటే భారతదేశం అనే కదా వచ్చేసి అవును అంతే కదా దేశాన్ని రిప్రజెంటేషన్ కదా అది వద్దనే కదా మనం చెప్తా ఉండదు వచ్చేసి. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పేదేమి ఆత్మాభిమానము ఆత్మగౌరవం తర్వాతనే ఏదైనా దానికి భంగం కలిగినప్పుడు ఇంకా మన స్వాతంత్ర ఉద్యమమే ఆ విధంగా బానిసత్వాన్ని ఎదిరించి మనం వచ్చాము. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇది ఒక నథింగ్ బట్ బానిసత్వం వేరికే వచ్చేసి స్వతంత్ర దేశము సార్వభౌమత్వ దేశం అనే టైప్ లో ఉంది. కానీ మోడీ చర్యలు ట్రంప్ చర్యలు చూస్తా ఉంటే ఆయనకు వచ్చేసి మనం వచ్చేసి ఒక బానిసత్వ దేశంగా ఆయన భావిస్తా బిహేవ్ చేస్తా ఈ విధంగా చేస్తున్నాడు. కాబట్టి ఆ పరిస్థితుల్లో మనము డెఫినెట్గా వచ్చేసి మనం తక్కువ కాదు అని మా ప్రదర్శన గిల్లికజ్జలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ అట్ ది సేమ్ టైము అప్పుడప్పుడన్నా వచ్చేసి ఆత్మగౌరవం కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి కదా అది చేయడం లేదనేది బాధ భారతీయునిగా. ఓకే పాపారావు గారు సో ఒకటే ఇంతక చూస్తే ఏంటంటే అంటే సిగ్నిఫికెంట్గా డిక్లైన్ అయితే ఉంది కొంత టారిఫ్ల విషయంలో దానికి ఆయన భయపడి తగ్గించేశారన్నా ఇంకో కారణం ఏదైనా సరే విదేశాంగ విధానం అన్నా డిప్లొమసీ అన్నా అయితే పర్సంటేజ్ ప్రకారం చూస్తే అంటే 35% నవంబర్లో ఉంది 25% డిసెంబర్లో కనిపిస్తోంది. అదే మీరు అంటుంది ఇప్పుడు నవంబర్ డిసెంబర్ లో బ్రహ్మాండంగా కొన్నాం మనం అని చెప్పి ప్రకాష్ రెడ్డి గారు చెబుతున్నారు. నవంబర్ లో కొన్నాం కానీ డిసెంబర్ నుంచి మన దిగుమతులు తగ్గిపోయింది. రష్యా జూలైలో అంటే టు బి ప్రిసైజ్డ్ అంటే టోటల్ షేర్ ఆఫ్ ఇంపోర్ట్స్ చూసుకుంటే రష్యా నుంచి ఎక్కువ ఆయిలే కాబట్టి 32 జూలైలో ఉంటే 33, 34, 34, 35, 25 10% తగ్గింది డిసెంబర్ నాటికి డిసెంబర్ 2020. అదే చెబుతున్నారు. జనవరి 5 లేటెస్ట్ డేటా నా దగ్గర ఉంది. దాని ప్రకారంగా ఓవరాల్ గా మనం ఇప్పుడు 2023-24లో 35% ఆఫ్ అవర్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా. ఇప్పుడు నౌ లేటెస్ట్ డేటా ఏంటంటే జనవరి 5 ప్రకారం 13% కి పడిపోయింది రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ 13% కి. మరి అదే కాదు మీకు చూడండి డిసెంబర్ లో మనకు ఉన్నది 1.2 మిలియన్ బ్యారెల్ డాలర్స్ 3 సంవత్సరాల లోయెస్ట్ లెవెల్లో 1.2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే రోజువారీ 1.2 మిలియన్లు అది 3 సంవత్సరాల కనిష్ట స్థాయి.
ఆ స్థాయిలో తగ్గించుకున్నాం. రెండోది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అంచనా కావాల్సింది ఏంటంటే మీరు రిఫైనర్స్ కూడా అడిగిందని, ఇందాక నేను మిస్ అయింది, అక్కడ బ్రేక్ వచ్చి కట్ అయింది, సారీ, నేను అప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. అయితే ఏంటంటే మన రిఫైనర్స్ కి గవర్నమెంట్ ఈ మధ్య అడిగింది, రిఫైనర్స్ పేపర్ లో కూడా వచ్చింది, అందరు రిఫైనర్స్ ని ఈ వారం మీరు అమెరికా నుంచి ఎంత ఆయిల్ కొంటున్నారు, రష్యా నుంచి ఎంత ఆయిల్ కొంటున్నారు, డేటా మాకు ఇవ్వండి అని అడిగింది. ఎందుకు అడిగింది అనేది ఏంటంటే అమెరికాకి ఇవ్వడానికి డేటా, అమెరికా ఎక్కడో ఎవరి ద్వారానో తెలుసుకునే కంటే, ట్రంప్ ఎవరి ద్వారానో కొంటలేదు తెలుసుకునే కంటే మనమే ఆ డేటా ఇచ్చి మేము తగ్గించుకుంటున్నాం అని చెప్తే గనక ట్రంప్ సంతోషపడి మన ట్రేడ్ డీల్ కుదురుద్ది అనే దాని మీద వీక్లీ డేటా అడిగింది. మీ పేపర్ లో వచ్చింది డేటా, వీక్లీ డేటా ఇవ్వండి, రష్యా నుంచి ఎంత కొంటున్నాం, అమెరికా నుంచి ఎంత కొంటున్నాం. రష్యా ఎందుకంటే అమెరికా నుంచి కూడా ఎందుకు కావాలి మనకి, రష్యా నుంచి తగ్గించుకొని అమెరికా నుంచి కొంటున్నాం అని చెప్పడానికి అమెరికా వాళ్ళకి, మీ దగ్గర నుంచి కొంటున్నాం బాబు, మేము వాళ్ళ దగ్గర నుంచి కొంటలేదు, మీకు వ్యాపారం సుభిక్షంగా ఉండేటట్లు చేస్తున్నామని. నేను ఫస్ట్ రౌండ్ లో చెప్పింది అదే, అమెరికాను ప్లీజ్ చేయడానికి అమెరికా దగ్గర నుంచి చాలా కొంటున్నాం, మనం అవసరం లేని ఖరీదైన పనికి మళ్ళీ కూడా కొంటున్నాం అమెరికాను ప్లీజ్ చేయడానికి. దానిలో భాగమే అమెరికా దగ్గర నుంచి ఈ మధ్య ఆయిల్ ఇంపోర్ట్స్ అమెరికా దగ్గర నుంచి పెరిగిపోయినాయి విపరీతంగా. ట్రంప్ బెదిరించి రష్యా నుంచి తగ్గించుకుంటున్నాం, అమెరికా నుంచి పెంచుతున్నాం. అమెరికా నుంచి పెంచాల్సిన అవసరం లేదు, అంతకంటే చౌకగా చాలా చోట్ల దొరుకుద్ది. కానీ అమెరికా నుంచి ఎందుకు కొంటున్నాం? ఆ బెదిరింపు సారాంశం ఏంటంటే నువ్వు రష్యా నుంచి కొనకు, నా దగ్గర నుంచి కొను, నేను అమ్మిందల్లా నువ్వు కొను, నన్ను ప్లీజ్ చేయి. ఇప్పుడు ట్రంప్ అడిగిన దానికి దాదాపు హాఫ్ వే మనం రీచ్ అయ్యాం. ఆయనకి ఏంటంటే మొత్తం కావాలి, మొత్తం ఆయన చెప్పినట్టు వినాలి మనం. అయితే నాకే అభ్యంతరం, హాఫ్ ఎవరైనా రీచ్ అవ్వాలి. మనం ట్రంప్ ఒక వ్యాపారం, ఒక ట్రేడ్ డీల్ చేసుకునేటప్పుడైనా ఒక దేశంతో లావాదేవీలైనా మనం 2 అడుగులు ముందుకేయాలి, వాడు 2 అడుగులు ముందుకేయాలి. మనం 4 అడుగులు ముందుకేసాం, అతను ఒక అడుగు వెనక్కి పోతున్నాడు, ఇప్పుడు ఇంకా ముందుకని ఇంకా ముందుకు రమ్మంటున్నాడు, వెనక్కి పోయి ఇది ఆటలాగా ఉంది. అందుకని మనం 2 అడుగులు ముందుకేస్తే తప్పలేదు, వాళ్ళు 2 అడుగులు ముందుకేసినప్పుడు సేమ్ తప్పేం కాదు. వ్యాపారంలో ఏంటంటే 2 అడుగులు వాళ్ళు ముందుకేస్తే మనం హాఫ్ వే మీట్ అవుతుంది, తప్పు కాదు. కానీ వాళ్ళు ఎక్కడో 4 అడుగులు వెనక్కున్న వాళ్ళ దగ్గరికి మనం అసలు మొత్తం నడుచుకుంటూ వెళ్ళిపోయి మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, ఇది అన్నప్పుడు మనం అంతా సరెండర్ అవటం అనేది మంచిది కాదు. ఇది ఇప్పుడు కాదు, నేను అయినాగానే ఒకటే చెబుతున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదో చాలా సంతోషించవచ్చు, కాంగ్రెస్ కొంచెం బెటర్ కావచ్చు, పైకి కనపడకపోవచ్చు. కానీ 2008లో న్యూక్లియర్ డీల్ చేసుకుంది ఎవరు? ఇప్పుడు ఏదైతే ప్రైవేటు దీనికోసం అంగీకారం కుదిరిందో, ఈ రోజు ప్రైవేటు వాళ్ళు న్యూక్లియర్ దీనిలోకి ఎంటర్ అవుట్, సివిల్ న్యూక్లియర్ దీనిలోకి, న్యూక్లియర్ ఉత్పత్తిలోకి ఎంటర్ అవడానికి ఈ రోజు ఓకే అయిందో బీజేపీ గవర్నమెంట్ లో, దానికి పునాదేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే 2008 చివరిలో. అందుకే ఆ రోజు లెఫ్ట్ పార్టీలు బయటకు వెళ్ళిపోయినాయి, తొందరపడి వెళ్ళినాయి, దానివల్ల జనంలో పబ్లిసిటీ రాలా, వాళ్ళకి నష్టపోయారు. కానీ ఆ పునాదేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు న్యూక్లియర్ డీల్ పునాదేసిందే కాంగ్రెస్ పార్టీ అమెరికాతో. దానివల్లే ఈ రోజు ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులు భారతదేశంలో ఎంటర్ అవటానికి న్యూక్లియర్ అది కంపెన్సేషన్ చాలా విషయాల్లో అంటే డిస్ప్యూట్స్ ఉన్నాయి, దాని విషయంలో కంపెన్సేషన్ సరిగ్గా 3,000 కోట్ల ఏదో పరిహారం ఏదైనా డ్యామేజ్ జరిగితే కనుక అది చాలా తక్కువని చాలా. సో ఇప్పుడు ట్రంప్ యుద్ధం విషయంలో ట్రంప్ మాట్లాడారు, మార్క్ రూబియో ఒకసారి మాట్లాడతాడు, ఇంకో వాళ్ళు విదేశాంగ మంత్రి ఇంకోళ్ళు మాట్లాడతారు, అంటే అనేక కామెంట్లు చేశారు పాపారావు గారు. యుద్ధాన్ని అయితే అసలు ఉక్రెయిన్ మీద రష్యా చేసే యుద్ధానికి పేరు మోదీ యుద్ధం అని కూడా అన్నారు వాళ్ళు. అంటే మనం ఒక్కసారి ఎదురు తిరిగితే మనకు కూడా తెలుసు సార్ మన బలం ఏంటో. నేను చెబుతుంది ఒకటే, ఓకే, ట్రంప్ కూడా ట్రంపే ఎక్కువ వీక్ ఉన్నాడు మనకంటే. అందరూ వీక్ గానే ఉన్నారు, ప్రపంచంలో దేశాలన్నిటికీ సమస్యలు ఉన్నాయి నిజమే. కానీ అమెరికా ఎక్కువ బలహీనంగా ఉంది, దానికి మన ప్రిపరేషన్ లేదు. మనం ఎదురు తిరిగితే మన బలం ఏంటుంది? ఇప్పుడు బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించే కదా ఇదంతా అంటున్నారు. బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం కోసం తగ్గుంటున్నాం, అది అయిన దాకా చూద్దామని. కానీ నేను ఒకటే చెబుతున్నా, ఈ మధ్య ట్రంప్ 50% టారిఫ్లు చేసిన తర్వాత మన ఎగుమతులు పెరిగినాయా తగ్గినాయా? వేరే దేశాలకి మనం ఎగుమతులు పెంచుకొని మన ఎగుమతులు పెరిగినాయి. ఈ రోజు మనం డైవర్ట్ చేసుకున్నాం, వేరే దేశాలకు డైవర్ట్ చేసుకున్నాం. చైనాకి ఎగుమతులు పెరిగి 91% పెరిగినాయి ఒక్క నెలలో కొన్ని ఎగుమతులు అయితే. రష్యాకు షింప్ లాంటి ఎగుమతి చేస్తున్నాం. మన ఎగుమతులు ఈ మధ్య కాలంలో డేటా కొంత పెరిగింది. అమెరికా కాదన్నంత మాత్రాన ప్రపంచం ఎముడిపోవట్లేదు. ఈ మధ్య ఆయన కూడా రాశాడు, ఎవరు స్టిగ్లిట్జ్ ఒక వ్యాసం రాశాడు, అమెరికా లేకపోయినా ప్రపంచానికి ఏం ఉండదు, వాళ్ళ పనులు వాళ్ళు బాగా చేసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు సర్దుకుని అవతల పక్క పోయి అమెరికాలో వేసి పక్క పోయి అది అమెరికా. ట్రంప్ అలా అనుకోవట్లేదు కదా, అసలు నేను లేకపోతే అసలు ప్రపంచం లేదన్నట్టు కనపడుతుంది కదా. ట్రంప్ కు మెగలోమానియక్ అయితే మనం ఎందుకు బాగా పోదాలి ఆ మెగలోమానియక్? ఆయన నేనే ప్రపంచానికి కేంద్రం అనుకుంటున్నాడు. నువ్వేని మనం కూడా చెప్పాలి, అవసరం లేదు కదా. నువ్వు కాదని అమెరికా రష్యా చెబుతుంది, చైనా చెబుతుంది, మనం ఎందుకు చెప్పట్లేదనే చర్చ. ఇప్పుడు
కానీ దాన్ని మనం ప్రస్ఫుటంగా ఎందుకు చెప్పలేకపోతున్నాం అనేది కదా. అదే నేను ఎందుకంటే బీజేపీ సైద్ధాంతిక బలహీనత అది. ఇటు పక్కన కమ్యూనిజం ఎదుగుద్దేమో అమెరికా పడిపోతేనే భయం, దానివల్ల ఇప్పుడు ఉపయోగం ఏముంది? ఇప్పుడు కమ్యూనిజం ఎదగటం వాళ్ళకి నచ్చకపోతుంది, వేరే విషయం. రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ప్రపంచంలో. ఎందుకు ఈ మధ్యకాలంలో మనం ఆ మధ్యకాలంలో చైనాతో వ్యాపారం అంతా కట్ చేసుకున్నాం, అక్కడి నుంచి పెట్టుబడులు వద్దన్నాం, అక్కడ ట్విట్టర్ వద్దన్నాం, ఇది వద్దన్నాం, అది వద్దన్నాం, మళ్ళీ ఈ రోజు అన్ని గేట్లు తెరుస్తున్నాంగా, అన్ని గేట్లు తెరుస్తున్నాం కదా. మళ్ళీ వ్యాపారాలు కావాలంట చైనా. మీరు అన్నట్టు 90% అనేది నేను చూడలేదు, అది వాస్తవం అనుకుంటే 91% చైనా కంటే అది ప్రమాదమే. మళ్ళీ ఇంకో ఏదో దేశం మీద రేపు పొద్దున్న చైనా వాడికి కోపం వస్తే, చైనా కోపం వస్తే అది కాదు నేను అంటుంది. ఈ మధ్యకాలంలో పెరిగినాయి, మీరు చూడండి డేటా, మన డేటా చూస్తే మన ఈ మధ్య కదా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మోడీ వెళ్ళారు, మాట్లాడుకున్నారు, ట్రంప్ తో ఇద్దరు మాట్లాడుకున్నారు, జీ మోడీ. ఆ తర్వాత కొంత మన ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి చైనాకి మధ్య కొంత పెరిగినాయి. అయితే ట్రేడ్ బ్యాలెన్స్ మీరు ఒక మాట అన్నారు, చాలా ఇంపార్టెంట్ పదం అది. దాని మీద ప్రకాష్ రెడ్డి గారు, కొలంబియా ప్రెసిడెంట్ ఒకవేళ మా మీద కనుక వెనిజులా తరహాలో మా మీదకి వస్తే మేము చూస్తూ ఊరుకోము, ఐ టేకప్ ఆర్మ్స్ అగైన్ ఇఫ్ యుఎస్ ఇన్వేడ్స్ అని చెప్పగలుగుతున్నాడు ఓపెన్గా. ఇవాళ అంతర్జాతీయ పత్రికలో వచ్చింది. అలాగే చిన్న చిన్న దేశాల వాళ్ళు అనేక సందర్భాల్లో టారిఫ్లకు సంబంధించి కూడా అంతే రీతిలో స్పందించారు. కానీ నన్ను సంతోషపెట్టడానికి, నేను కోపంగా ఉంటే నచ్చదని తెలిసి మోదీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకా చెయ్యాలి, ఇంకా టారిఫ్లు తగ్గించుకోవాలి, లేకపోతే ఇంకా దిగుమతులు తగ్గించుకోవాలి, లేకపోతే పెంచేస్తానని ఆయన అంటూ ఉన్నప్పుడు మనం దానికి చెప్పకపోవడం సైద్ధాంతిక బలహీనత అని పాపారావు గారు అంటున్నారు. అంటే అమెరికా ఒత్తిడికి మనం, మీరు సైట్గా చెప్పండి, అమెరికా ఒత్తిడికి మనం తొలగ్గామా? తొలగితే కనుక సైద్ధాంతిక బలహీనతేనా? అన్మ్యూట్ ప్రకాష్ రెడ్డి గారు. మీరు సార్ 2015 ఏప్రిల్ 16 సార్, 2015 సరికి ఇప్పటికి 10 సంవత్సరాల క్రితం కంటే ముందు చైనా బీజింగ్ లోనే చైనా అధ్యక్షుడితో కలిసి భారత ప్రధానమంత్రి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు సార్. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సార్. మనం మర్చిపోవడం, మన మతిమరుపు చాలా ఎక్కువ మందికి ఉంటుందని నేను కాదంటలేను, నేను గుర్తు చేస్తున్నాను సార్. 2015 మే 16 తారీఖు నాడు బీజింగ్ లోనే, ఆ రోజు శుక్రవారం, నేను కావాలంటే మొత్తం టేప్ అంతా వినిపిస్తారు, నా మొత్తం వీడియో అంతా నా దగ్గర ఉంది. ఎందుకు చెప్తున్నానంటే సార్, మొదటి సంవత్సరంలోనే చైనాలో మొదటి సంవత్సరం ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మొదటి సంవత్సరపు చివరి రోజున అదే చైనా గడ్డ మీద నుంచి మోడీ గారు మాట్లాడారు సార్. ఇది మా బీజేపీ యొక్క విదేశాంగ విధానం. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, అంతే ఈక్వలెంట్ గా రష్యాతో కూడా సార్, నేను రష్యాతో కూడా మోడీ గారి యొక్క ఇంటర్వ్యూ చెప్తాను సార్. ఈవెన్ ఇప్పుడు పుతిన్ తోటే సార్, పుతిన్ కుటుంబంతో కలిసి భోజనం చేసి రష్యా గడ్డ మీద అడుగుపెట్టి పార్లమెంట్ నుంచి నేరుగా పోయి, అది అంటే ఒక రెగ్యులర్ అంతర్జాతీయమైనటువంటి మా సాంప్రదాయాలను కూడా కొంచెం పక్కన పెట్టి పుతిన్ తో కలిసి రష్యాలో కలిసి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి పుతిన్ తోని, అంటే మామూలు అనధికారికంగా వారి ఔపచారికంగా వారితో కలిసినటువంటి చరిత్ర మోడీ గారు చేస్తారు మొదటి సంవత్సరంలోనే. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇవన్నీ కూడా బీజేపీకి చాలా స్పష్టం. ప్రపంచంలో లేనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడో పోయింది, దాని గురించి మనం ఆలోచించుకోవడం వేస్ట్. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఉందని ఎవరు అనుకుంటే నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకో దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉందా? కాదు సార్. భారతదేశానికి ఏది మంచిదో అది మంచిది అనేది బీజేపీ యొక్క సిద్ధాంతం చాలా స్పష్టంగా చెప్పాను సార్. అయితే నేను రోజున ప్రపంచ దేశాల ముందు మనం మాట్లాడుతున్నప్పుడు సార్, అమెరికా వియత్నాం మీద దాడి చేసింది, మనం ఏం మాట్లాడినాం సార్? అట్లా కల్నల్ గడాఫీని చంపింది, ఏం మాట్లాడినాం సార్? సద్దాం హుసేన్ చంపింది, ఏం మాట్లాడినాం సార్? ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా, అప్పుడెప్పుడు బీజేపీ లేదు సార్. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా రష్యాల యొక్క ప్రచండ పోరాటంలో అమెరికా ఆధిపత్యం నెగ్గింది, అల్ ఖైదాను పోషించింది, మనం ఏం మాట్లాడినాం సార్? క్యూబా మీద దాడి చేసింది, మనం ఏం మాట్లాడినాం సార్? అట్లా అనేక సందర్భాలలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత అక్కడికే వస్తున్నారు సార్. అందుకోసమనే అప్పుడు ఏ సిద్ధాంతం ఎవరిని ప్రభావితం చేసింది? బీజేపీ అధికారంలో లేదు, రైటిస్ట్ అధికారంలో లేదు. అందుకోసమనే నేను బీజేపీ అయితే ఇంకొక పార్శ్వం చెప్తా. 1979లో నాకు గుర్తున్నంత 78లోనే ప్రపంచమంతా ఇజ్రాయెల్ బైకాట్ చేసినప్పుడు అమెరికా చెప్పిందా చెప్పలేదా పక్కన పెట్టి భారతదేశం ఇజ్రాయెల్ తో సంబంధాలను నెలకొల్పింది. ఇది బీజేపీ ఐడియాలజీ. నెంబర్ 3 ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. 1962 తర్వాత చైనా యుద్ధం తర్వాత విదేశాంగ గడ్డ మీద అడుగు పెట్టినటువంటి మొదటి విదేశాంగ మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, రైటిస్ట్ ఆర్గనైజేషన్ పర్సన్,
భారతదేశం గురించి భారతదేశం నుంచి చైనాను అడుగు పెట్టాడు. ఇంకా అప్పుడు చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రభావం అంటే ఇవన్నీ కాదు, చరిత్రని మనం ఏమీ చెప్పలేము ప్రకాష్ రెడ్డి గారు. కాదు కానీ ఈ రోజు కాదు, ఒక నిమిషం ఎక్కువ టైం ఇప్పుడు ట్రంప్ ఒక్క నిమిషం కాదు, ట్రంప్ తన వ్యాఖ్యల ద్వారా ఒకవైపు మిత్రుడు అంటూనే భారతదేశ ప్రధాని మీద చేస్తున్న కామెంట్స్ ఎవరికి నచ్చవు. అంటే ఆయన్ని ఒక బలహీనంగా చిత్రీకరించే ప్రయత్నం నువ్వు తగ్గిస్తావా లేదా చేస్తావా లేదా నేను పెంచేస్తా అండం ఎంతవరకు కరెక్ట్? దానికి మనం స్ట్రైట్ గా ట్రంప్ ని అడ్రస్ చేస్తూ మాట్లాడాలని భారతదేశంలో ప్రజలు కోరుకోవడం తప్పెలా అవుతుంది? నేను మళ్ళీ అక్కడికి వస్తున్నాను సార్. నేను ఇవన్నీ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే మీరు అడిగారు కాబట్టి, మొదటి ప్రశ్న అడిగారు కాబట్టి, మాకు సైద్ధాంతికమైనటువంటి కమ్యూనిజం పట్ల ఉన్నటువంటి అనేటువంటి అభిప్రాయాన్ని నేను 78 ముచ్చట చెప్తున్నాను. 78 గారు చైనా మీద అడుగుపెట్టి చైనాతో సంప్రదింపజేసినటువంటి మొదటి విదేశాంగ మంత్రి అవిరండి తర్వాత 16 సంవత్సరాల తర్వాత మాకు సిద్ధాంతపరమైన వైవిధ్యాలు లేవు అని చెప్పడానికి ఒక మాట చెప్పారు. నెంబర్ 2 అన్నిటికంటే మీరు అన్నారు కదా, రష్యా మీరు ఈ రోజు ప్రపంచంలో అమెరికా చేస్తున్నటువంటి ఆధిపత్య పోరాటం అంతా కూడా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి సార్. మన యాక్షన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. వాళ్ళు డాలర్ తో మీరు సౌదీ అరేబియా, ఇరాన్ తోటి అమెరికా ఎప్పుడో 50వ దశకంలో ఈ పెట్రో డాలర్స్ అనేది సమస్య కదా సార్. ప్రపంచ ఆయిల్ వ్యవస్థ అంతా కూడా డాలర్ రూపంలోనే జరగాలి, డాలర్లతోనే జరగాలి అనేటువంటి అమెరికా నిబంధన దశాబ్దాల కాలాన్ని తుంగలో దొక్కిన భారతదేశం మొదటిసారిగా రష్యా రూబుల్ తోటి వ్యాపారం చేయడం మొదలుపెట్టిన తర్వాత సమాధానం రాలేదు. ఒక్క నిమిషాలు పూర్తి చేస్తా. ఈ రోజు ప్రపంచ వెనిజులా మీద ఇంకో దేశం మీద అమెరికా ఆధిపత్యం ఏంటంటే వాళ్ళ డాలర్ తోనే వ్యాపారం చేయాలనేటువంటి ఒక సంకుచితమైన ఆలోచన. మన మీద ఎందుకు ఆధిపత్యం చేయాలని చూస్తున్నారు సార్, అది చెప్పండి. మాటలతో మన మీద ఎందుకు ఆధిపత్యం చేయాలని చూస్తున్నాడు? ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బ్రిక్స్ దేశాల మీద మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ తర్వాత మనం ప్రపంచంలో అనేక దేశాలతోటి మన వ్యాపారాన్ని రూపీ వాళ్ళ యొక్క కన్వర్షన్, వాళ్ళ యొక్క అంటే రెవెన్యూ అంటే వాళ్ళ యొక్క నాణ్యంతో మనం అంటే వాళ్ళ యొక్క కరెన్సీ తోటి మనం వ్యాపారం చేస్తున్న సందర్భంగా ఇదొక అంశం సార్. అయితే నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, ట్రంప్ కి సమాధానం చెప్పడానికి మొన్నటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సార్. మోడీ గారు నిన్ను తిట్టనప్పుడు గాంధీ కూడా కానీ తిట్టిండు. కెనడా పోయినప్పుడు ఏం జరిగిందో మీరు చూసిండ్రు. కెనడా పోయినప్పుడు మోడీ గారు ఎప్పుడు పోయినాడు? ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత పోయినాడు. ట్రంప్ తో ఫోటో దిగకుండా దూరంగా ఉన్నాడు. సో ఓకే, మాటలతో మోదీ చేయాలనుకోవట్లేదు, యాక్షన్స్ చూపిస్తారు. లేటెస్ట్ విజిట్ కెనడా పోయినప్పుడు అమెరికా రమ్మంటే పోకుండా, కెనడాలో ఫోటో దిగకుండా, ట్రంప్ ఉన్నంత కాలం సేపు ఆ మీటింగ్ కు పోకుండా, ట్రంప్ పోయిన తర్వాత అదే మీటింగ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న చర్యల వల్ల, ఆయన మాట్లాడిన మాటల వల్ల భారతీయుల ఆత్మాభిమానము, ఆత్మగౌరవము దెబ్బతిన్నది. దాన్ని భారత ప్రధానమంత్రిగా కాపాడమని కోరుకుంటున్నాం. చూద్దాం ఎలా అడ్రస్ చేస్తారో మరి. ప్రధానమంత్రి మాటలతో కాదు చర్యల ద్వారా చేస్తారేమో. ఎటువంటి చర్యలు చేస్తారో మన ఆత్మగౌరవం అన్నిటికంటే ముఖ్యం. లెట్ us hope అండ్ నేషన్ ఫస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు, ప్రకాష్ రెడ్డి గారు, తులసి రెడ్డి గారు.